హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మా జోన్కి ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనే చిన్న మెన్షన్ డౌట్స్ అనేది రెగ్యులర్గా మెన్షన్ చేస్తున్నారు. సో చూడండి, వాట్ ఎవర్ హ్యాపెన్. నాకు తెలిసి 1:50 రేషియో అనేది తీస్తారు. మ్యాక్సిమం 1:50 రేషియో తీసేదానికే ఛాన్స్ ఉంటుంది. 1:12 ఆర్ 1:10 అనేది ఎక్స్పెక్టెడ్ కాదు మనకి, ఎందుకంటే 3 రౌండ్స్ ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? ఫస్ట్ రౌండ్ వచ్చేసి ప్రిలిమ్స్, సెకండ్ రౌండ్ వచ్చేసి మన మెయిన్స్లో అండి చాలామంది ఎగిరిపోతారు. నాట్ ఈవెన్ డైరెక్ట్లీ దే విల్ క్వాలిఫై అండి. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. చాలామంది తెలుగుని ఇంగ్లీష్ని లైట్గా తీసుకుంటారు. లాస్ట్ టైం మా స్టూడెంట్స్ ఒక 2 రాశారు అనుకుంటా, రేంజర్స్ బ్యాక్లాగ్ వేకెన్సీ. అప్పుడు కూడా ఒక అబ్బాయికి చాలా మంచి మార్కులు వచ్చాయి. ఈవెన్ లాస్ట్ టైం రేంజర్లో మెయిన్స్ కట్ ఆఫ్ అరౌండ్ 358 సంథింగ్ అరౌండ్ అనుకుంటా. నేను అంటే కేటగిరీలో టాప్ మార్క్ గురించి చెప్తున్నా స్టేట్లో. సో ఏదైతే ఆ మార్క్స్ వచ్చాయో అతనికి, ఈ అబ్బాయికి వచ్చేసి 362 వచ్చాయి. సో ఈ అబ్బాయికి పోయింది ఏంటంటే మెయిన్స్లో తెలుగులో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకంటే అబ్బాయి చెప్పింది ఏంటంటే కాన్వెంట్లో చదివాడంట చిన్నప్పటి నుంచి, తెలుగు అనేది సరిగ్గా మర్చిపోయాడంట. దానివల్ల ఎక్కువ సబ్జెక్టుల మీద పెట్టడంతో ఇది ఇగ్నోర్ చేసేటప్పుడు తెలుగు ఫెయిల్ అయిపోయాడు. సో అందువల్ల అబ్బాయి కూడా అవుట్ అయిపోయాడు జోన్లో నుంచి. సో ఈ మొత్తం నోటిఫికేషన్ జరిగేదాకా మనం ఎలా ఉండాలంటే, జస్ట్ యాజ్ ఏ బిగినర్ ఎలా అయితే చెట్టు వికసిస్తుందో చిన్న కాయ నుంచి, గింజ నుంచి, అలా ఉంటుంది మన లైఫ్. చాలా డెలికేట్ లైఫ్. జస్ట్ థింక్ యు ఆర్ ఏ సీడ్. ఇప్పుడు మీరు సీడ్ అండి. రేపు ప్రిలిమ్స్ రిజల్ట్స్ చూసుకున్నాక మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి మన పరిస్థితి ఏంటి అని. చాలామంది చెప్తున్నారు 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటున్నాడు. ఒకటే, మొన్న గ్రూప్ 2లో ఏం జరిగింది, ప్రిలిమ్స్ అప్పుడు 1:100 రేషియో తీశారు. దానివల్ల రిజల్ట్స్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా అలానే అయ్యేదానికి 100% ఛాన్స్ ఉంది. మీరు ఎవ్వరు హోప్ లాస్ అవ్వద్దు. అందరూ రేస్లో ఉన్నట్టే, అందరూ మెయిన్స్కి చదువుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు ఇప్పుడు ఏదైనా చెయ్యాలి, ఈ నోటిఫికేషన్ మీద రోస్టర్ తప్పిదాలు ఏమన్నా ఉన్నాయంటే ప్లీజ్, మీరు ఏదైనా కేసులు వేయాలనుకున్నా, ఏం చేయాలన్నా ఇప్పుడే చేసుకోండి. వన్స్ మెయిన్స్ అయిపోయాక ఒకటే ఛాన్స్ ఉంటుంది, ఎయిదర్ నోటిఫికేషన్ షుడ్ బి క్యాన్సిల్ ఆర్ ఇంకా అది నోటిఫికేషన్ ఒక 4 years 5 years జరుగుతూ ఉంటుంది. సో డిసైడ్ చేసుకోండి ఏం చేయాలా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. నేను చెప్పేది ఒకటే, మీరు ఏం చేయాలనుకున్నా ఒక ప్రాపర్ ప్లాన్తో చేయండి. దానికి అటాచ్మెంట్స్ పెట్టండి. ఏసీఎఫ్ నోటిఫికేషన్లో ఏదైతే తప్పిదం జరిగిందో దానివల్ల ఇదే కేసు ఏసీఎఫ్ నోటిఫికేషన్లో కూడా జరిగిందండి. వాళ్ళకి పాపం అయితే మెయిన్స్ అయిపోయింది, అన్ని రౌండ్స్ అయిపోయాక నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం అనేది బాధాకరమైన విషయం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకేదైనా కొన్ని అబౌట్ రిజల్ట్స్ వాటి గురించి డౌట్ ఉంటే, రిజల్ట్స్ గురించి అయితే మీరు పెద్ద డౌట్స్ పెట్టుకోవద్దు. మోరార్లెస్ 1 week రిజల్ట్ అనేది అప్లోడ్ అయిపోతుంది మన వెబ్సైట్లోనే. మన లాగిన్తో వెళ్ళి చూసుకోవడమే. హోప్ఫుల్లీ ఫస్ట్ అయితే రిజల్ట్ చూసుకొని టెన్షన్ అయితే అవ్వద్దు. నేను ముందు నుంచే చెప్తూనే వస్తున్నా, 75 marks కట్ ఆఫ్ ఉంటుంది ఓసీ మెన్కి. మీరు పెద్ద ప్యానిక్ కావాల్సిన విషయం లేదు. ఈజీగా తీసుకోండి. అంటే మీరు 150 కంటే మినిమం 100 అంటారు, 90 అంటారు. అవ్వండి. ఎందుకంటే ఫారెస్ట్ పేపర్ అనేది చాలా కష్టంగా ఇవ్వడం జరుగుతుంది. గత 3 attempts నేను చూస్తున్నాను నేను. చాలా ఏసీఎఫ్ పేపర్ లైక్ కంపారిటివ్లీ ఇప్పటి వరకు జరిగిన ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అన్నింటిలో ఏసీఎఫ్ పేపర్ బాగుందండి, కొద్దిగా లిబరల్గానే ఉంది. ఇంకా మిగిలిన పేపర్లన్నీ రేంజర్ పేపర్లు చాలా కష్టంగా ఇస్తున్నాడు. మరి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరగడం వల్లనో, లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి రిసోర్స్ తీసుకుంటున్నారో మాకు కూడా అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండ్ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ కీప్ సపోర్టింగ్.